కేసీఆర్పై జనవరి 19 దాకా చర్యలొద్దు, మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు, ప్రభుత్వ కౌంటర్లో జాప్యం అంట. కాళేశ్వరంకి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావుల మీద యాక్షన్ తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద జరిగిన చర్చలో నిన్న హైకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి. జనవరి 19 వరకు వారి మీద చర్యలు తీసుకోవద్దనే ఉత్తర్వులు. నిజంగా అక్కడ 100% అవినీతి జరిగింది. మరి జరిగినప్పుడు ఇన్ని రోజులు అవసరమా? ఏంటి కాలక్షేపం ఏంటి అంటే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలాగా ఉంది ఇది. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు అంట. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే ఏడాది జనవరి 19 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం కారణమైన కేసీఆర్, హరీష్ రావు ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. తమ వాదన వినకుండా సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని వారు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహిద్దీన్ ధర్మాసనం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లు బుధవారం మరోసారి విచారణకు రావడంతో కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. అయితే తగినంత సమయం ఇచ్చిన కేసీఆర్కు సంబంధించిన ఒక్క పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చివరి అవకాశంగా కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాలు, వాటికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషన్లకు 3 వారాలు సమయం ఇవ్విస్తున్నట్టుగా పేర్కొంది. వివరణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. ఇక్కడ విషయం ఏంటంటే 100% అవకతవకలు జరిగాయి. బడ్జెట్ విషయంలో కూడా అవకతవకలు జరిగాయి అనేది వాస్తవం. ఇది క్లియర్. ఇది ఎవరు ఎన్ని చేసినా ఇందులో హరీష్ రావు పాత్ర, కేసీఆర్ పాత్ర పుష్కలంగా ఉంది. హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడే, లేదు మా బావ చెప్పినట్టే చేసినాం, మేము అంతమించి ఏం చేయలేదని హరీష్ రావు చెప్తున్నమాట. ఇదే ఉంటుంది. కానీ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కావడానికి ప్రధాన కారణం హరీష్ రావు. ఇక్కడ మరి ఇప్పుడు కవిత కూడా ఈ మాటనే గట్టిగా చెప్తా ఉంది. కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ చేసిన కామెంట్ ఇదే, కాళేశ్వరం ప్రాజెక్టులో మా నాన్న ఇన్వాల్వ్మెంట్ లేదు, హరీష్ రావు ప్రోద్బలంతోనే మా నాన్న ఇన్వాల్వ్ అయ్యారు అని ఆమె బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట. మరి ఎందుకు ఇన్ని రోజులు పడతా ఉంది? కేసీఆర్నైనా, హరీష్ రావునైనా, లేకపోతే కేటీఆర్నైనా అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు పడతా ఉంది? అంటే మీకు అవసరమైనప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెరపైకి వస్తాయి. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా 4 రోజులు హడావడి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఇది ఎట్లా అంటే కాలక్షేపం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఇది కాలక్షేపం జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ సమయంలో దీన్ని రేజ్ చేస్తారు. మళ్ళీ రేజ్ చేసి దీన్ని ఒక అస్త్రంగా వాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ 2 దొంగలే, 2 దొంగ పార్టీలు. ఇక్కడ దొంగలు జరి ఊర్లు పంచుకున్నట్టు ఉంటుంది పరిస్థితి.
నోటీసులు ఇవ్వలేదంటారా? కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పూర్తి సమయం ఇచ్చింది. సహజ న్యాయ సూత్రాలు పక్కాగా పాటించింది. కమిషన్ నివేదికను ప్రభుత్వం మీడియాకు ఇవ్వలేదు. అక్రమాలపై దర్యాప్తును ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నివేదికను కొట్టేయాలన్న పిటిషన్లకు కాలం చెల్లింది. కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రానికి నేరపూరిత నష్టం. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అంట. సరే, మీరు సిబిఐకి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు మీరు సిబిఐకి? మొత్తం కొన్నాళ్ళేమో అదిగో జరిగింది, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అరే కేసీఆర్ అరెస్ట్గా పక్కా అని గొంతెత్తి గట్టిగా అరిచారు. తర్వాత మళ్ళీ సైలెంట్గా సిబిఐకి ఇవ్వమని చెప్పి మొదటి నుంచి మీడియా సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. కానీ అప్పుడు పట్టించుకోకుండా మీకు అవసరం ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటారు. సిబిఐ విచారణ అందుకే డిలే అవుతుంది అంటారు. ఇదే చెప్తా ఉన్నారు వీళ్ళు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు పూర్తి స్థాయి అవకాశం ఇచ్చి వాదనలు విన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వివరణకు హాజరై పూర్తి స్థాయి వాదనలు వినిపించి ఇప్పుడు కమిషన్ తనకు నోటీసులు ఇవ్వలేదని కేసీఆర్ అనడం సమంజసం కాదని పేర్కొంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లోని సెక్షన్ 8B, సెక్షన్ 8C కింద నోటీసులు ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా, సాక్ష్యాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా కమిషన్ నివేదిక ఇచ్చిందని, దానిని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను వివరించింది. అవి పిటిషనర్ కేసీఆర్కు కమిషన్ పూర్తి స్థాయి సమయం ఇచ్చింది. కమిషన్ నోటీసులు జారీ చేయడం అంటేనే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ సెక్షన్ 8B కింద జారీ చేసినట్టు లెక్క. పిటిషన్ తన వాదనలు పూర్తి స్థాయిలో కమిషన్ ఎదుట వివరించి తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వలేదని చెప్పడం సమంజసం కాదు. యాక్ట్ ప్రకారం సెక్షన్ 8B, సెక్షన్ 8C నోటీసుకు ప్రత్యేకమైన ఫార్మెట్ అంటూ ఏదీ లేదు. నోటీసులో సెక్షన్ను ప్రస్తావించినంత మాత్రాన తప్పు జరిగిపోయినట్లు కాదు. ఈ వాదన న్యాయ సమీక్షకు నిలబడదు. కమిషన్ చేపట్టిన ఎగ్జామినేషన్కు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని విషయం గుర్తించాలి. బ్యారేజీల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించలేదు. సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదు. కమిషన్ సహజ న్యాయ సూత్రాలను పక్కాగా పాటించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీని తనకు అందచేయకుండా మీడియాకు విడుదల చేసిందనే వాదన తప్పు. నివేదికను ప్రభుత్వం మీడియాకు ఇవ్వలేదు. దానిపై నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మంత్రివర్గానికి సులభంగా అర్థం కావడం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అధికారులు సిద్ధం చేశారు. దానివల్ల పిటిషనర్ హక్కులను ఎలాంటి భంగం కలగలేదు. పిటిషనర్ ప్రతిష్టకు దెబ్బతీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మీడియాలో వచ్చే కథనాలపై ఆధారపడకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులో చెప్పిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారంట. అన్ని ప్రభుత్వ రికార్డులను పరిశీలించి సాక్షులను విచారించిన తర్వాత కమిషన్ పిటిషనర్ పాత్రపై నివేదికను సమర్పించింది. పిటిషనర్ కేసీఆర్ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టినట్లు, నీటిని నిల్వ చేయడంపై నిర్ణయాలు తీసుకున్నట్లు, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కమిషన్ తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తుందనే ఆరోపణలు వాస్తవం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రస్తుత కేసులో పరిపాలన పరమైన లోపాలను, బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలను కమిషన్ గుర్తించింది. ఏ తప్పులకు ఎవరు బాధ్యులు అని చెప్పడం ఖచ్చితంగా కమిషన్ విధుల్లోకే వస్తుంది. ఇది
చట్ట ప్రకారమే జరిగింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికను కొట్టేయాలని కేసీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు కాలం చెల్లిందని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ని కానీ హరీష్ రావుని కానీ కేటీఆర్ని కానీ అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు. ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ ఉండదు. కేవలం ఇది మభ్యపెట్టే ప్రయత్నం, డైవర్ట్ చేసే ప్రయత్నమే తప్పితే ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి, దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఉండుంటే ఇప్పటికీ ఇది చాలా క్లియర్గా అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయనేది పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్తుంది. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమో మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే టైం ఇవ్వలేదు, మాకు ఎటువంటి కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు మాకు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ దొంగలు ఊర్లు పంచుకున్నట్టే ఉంది పరిస్థితి.